గైస్ ఈ గేమ్ మీలో ఎంతమందికి తెలుసో నాకు కమెంట్స్ లలో చెప్పండి. అష్టాచమ్మ కాకపోతే 4 కాదు 8. ఇప్పుడు యూఎస్ వచ్చాక ఫస్ట్ టైం ఆడుతున్నారు. గవ్వలు లేకపోతే మా ఫ్రెండ్ ఏం చేసింది తెలుసా, చింత పిక్కల్ని ఇట్లా ఏమంటారు నూరి ఇట్లా ఏదో వేసింది. కాదు ఇప్పుడు దేహం అంటే 11 దేహం కాదు, 4 6 మళ్ళీ వేయాలి. మేము చిన్నప్పుడు చాక్ పీస్ తోటి నేల మీద గీసుకుని ఆడేవాళ్ళం. సో ఇది దీన్ని జువ్వా కట్టడం అంటారా? పెద్ద జువ్వా అంటే పెద్ద జువ్వా, చిన్న జువ్వా అంటే 2. అది ఎక్కడ కడతారు? చిన్న జువ్వా కూడా ఇక్కడే. యాక్చువల్లీ గవ్వలతోటి 16 పడ్డం ఈజీ, చింత పిక్కలతోటి 16 పడ్డం కష్టం. పడతాయి ఎక్కడ పడితే ఒకసారి కూడా పడలేదు. అది దోయం కాదు, ఒకటే అదే 11. ఒకటేం దోయం అంటారా? 11 దోయం అంటారా? 11 దోయం. ఇప్పుడు 11 ఇది 11. ఇక్కడ 1 ఉండవు ఇందులో. అచ్చా ఓకే. మళ్ళీ అది పన్నం 4కి ఖచ్చితంగా జువ్వలు జరపాలి, అది రూల్. నాకు ఆట రాదని అంత దిప్పక పందెం క్యాన్సిల్ అది అన్నారు. ఐ వన్ చీటింగ్. మళ్ళీ తిప్పుతున్నాడు ఏందో. చూసా ఇది ఎట్లా తయారు చేశారు అసలు? నూరాము ఇట్లా అడగదీసారా? ఎంత టైం పట్టిందో. ఆడదాం ఇంకాట. ఇంకా దీనికే 1 అవర్ పట్టింది కదా. మేము చిన్నప్పుడు మాకు చిన్న చిన్న చేతులు కదా, ఈ పెద్ద గేమ్ ఇన్ని గవ్వలు ఇలా పట్టుకున్న చేతికి వచ్చేది కాదు. ఇది ఈజీగా వచ్చేస్తున్నాయి. 4ది టక అయిపోతుంది. అవును, కానీ ఇంట్రెస్ట్ ఉండదు. ఈ జువ్వాలు యాక్చువల్ గా నువ్వు వచ్చుంటేనా టెన్షన్ చచ్చిపోయిందని 4 చచ్చిపోతాయి కదా. ఇది చాలా కాంప్లికేటెడ్ గేమ్. 16తో ఆడతారనమాట 8 దాంతోనే. ఇప్పుడు 4 కట్టాం కదా ఇక్కడ. ఈ 4 తర్వాత ఇంకో 4 గడతాం, తర్వాత 2 ఇంకో 2 కడతాం. ఇప్పుడు 8తోనే ఆడాం. ఇప్పుడు ఇదంతా తిరిగి వచ్చి మళ్ళీ ఇంకో 4 ఇదంతా తిరిగి వచ్చి. మేము చిన్నప్పుడు 4తోనే ఆడేవాళ్ళం, 8తో ఓన్లీ మా అమ్మమ్మ వాళ్ళే ఆడేవాళ్ళు. ఇది ఫస్ట్ టైం నేను 8తో ఆడటం. చింతపిక్కలు ఈజీగా 4లు పడ్డాయి. గవ్వల్లో ఇట్లా పేరుస్తారు. గవ్వలతో ఈజీగా చీట్ చేయొచ్చు, దీంతో కష్టం చీటింగ్, దొరికిపోతాం. పందాలు పడతాయి దీంతో కూడా. ఒక్కాయ కొంతమంది ఏంటంటే ఇది ఇట్లా పట్టుకొని ఇట్లా వేస్తారు. ఒక్కాయ ఇప్పుడు రివర్స్ లో పట్టుకున్నాం అనుకో అట్లా.